ప్రైజ్ ద లార్డ్. దేవుని లేఖనాల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, జీవ మరణములు నాలుక వశము. జీవము మరణము అనేది నాలుక వశం. నాలుక చాలా చిన్న అవయవం అయినప్పటికీ అది భయంకరంగా చిచ్చు పెట్టే అవయవము అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. నీవు నీ నోటితో జీవాన్ని మాట్లాడితే నీకు నీ కుటుంబానికి జీవం వస్తుంది. నీవు నీ నోటితో మరణాన్ని మాట్లాడితే నీకు నీ కుటుంబానికి మరణమే వస్తుంది. ఎదుటివారి ఎడల నీవు శాపకరమైన మాటలు మాట్లాడితే ఆ శాపము నీకే తగులుతుంది. దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి. నాలుక చిన్న అవయవమే, దాన్ని సాగు చేసుకోవాలి. మనం ఎదుటివారి ఎడల ఆశీర్వాదాన్ని ప్రకటిస్తే అది మనకి ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఎదుటివారికి శాపము మాట్లాడితే, ఎదుటివారు కూలిపోవాలి అని మాట్లాడితే, ఎదుటివారు పతనమైపోవాలని మాట్లాడితే, ఎదుటివారు చావాలి అని కోరుకుంటే తిరిగి ఆ మాటలు మనకే సంప్రాప్తమిస్తాయి. జాగ్రత్త సుమా, అది మన జీవితాలకి చిచ్చు పెట్టే అవయవమై ఉన్నది. చాలా జాగ్రత్తగా మన నాలుకను మాటలను వాడుకోవాలి. ఎదుటివారు పైకి రావాలని ఆశీర్వాదం వాళ్ళకితే మనం పైకి వస్తాం. ఎదుటివారు బాగుండాలి అని మాట్లాడితే మనం బాగుంటాం. నీకెంత హాని చేసిన వారినైనా, నీకెంత ద్రోహం చేసిన వారిని అయినా, నీకెంత అవమానమును తీసుకొచ్చిన వారినైనా, నీ నోటి కాడ ఆహారమును తీసివేసిన వారి అయినా, నీ బిడ్డల కడుపు కొట్టిన వారినైనా నువ్వు మరణం మాట్లాడొద్దు. వారి జీవితాల్లో నువ్వు దీవించే దీవించు, లేదంటే మౌనంగా ఉండు, కానీ ప్రభువుకు అప్పగించు. కానీ ఎదుటివారు నీకెంత ద్రోహం చేసినా, అన్యాయం చేసినా, నీకెంత అవమానం తీసుకొచ్చినా శాపాన్ని మాత్రం వారి జీవితాల్లో నువ్వు మాట్లాడొద్దు సుమా. అది మన జీవితాలకి తగులుతుంది. ఈరోజు వారు పడిపోయారు కదా, వారి పతనంలో ఉన్నారు, వారి అవమానంలో ఉన్నారు, వారి అప్పుల్లో ఉన్నారు, వారి బాధల్లో ఉన్నారని నీవు సంతోషిస్తే ఒక దినం అది మన జీవితాలకే, అది సంతోషించిన వారి జీవితాలకే సంప్రాప్తమించే ప్రమాదం ఉంది సుమా. మన నాలుకతో ఎప్పుడు మేలు